శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 19 కుంభరాశి వారికి వారి యొక్క ఇంట్లోని నిజం బయటపడుతుంది. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 19న కుంభరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి శుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, వీరి గృహంలోని ఏ విధమైన నిజం బయటపడబోతుందో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు సామరస్యంగా ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా సమతుల్యంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కలిగిన వారు, దానగుణం కలిగిన వారు, కష్టం సుఖం తెలిసిన వారు, సమయానికి ధనానికి విలువని ఇస్తూ ఉంటారు. సమయపాలని పాటిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా 1కి 10 సార్లు ఆలోచించి ముందు వెనక మంచి చెడులను బేరీజు వేసుకుని నిర్ణయాలను అమలు చేస్తూ ఉంటారు. కుటుంబంలోని వ్యక్తుల మాటను పాటిస్తారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క రాశి వారికి 2025 మార్చి 19న ఈ యొక్క రాశి వారికి మీ ఇంట్లోని ఒక నిజం బయటపడుతుంది. ఇది వీరి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం. మీరు బాధపడతారని మీ యొక్క కుటుంబ సభ్యులు ఇంతవరకు దాచిపెట్టినటువంటి ఒక ప్రత్యేకమైన అంశం గురించి మాట వివాదంలో మీకు ఈ రోజున ఆ విషయం బయటపడబోతుంది. ఒక చిన్న తేలికపాటి చర్చ అనేది మొదలవుతుంది. దీని కారణంగా మీరైతే కొన్ని రకాలైనటువంటి మాటలు అనుకుంటూ ఉండగా మీకు ఆ నిజం అనేది బయటపడుతుంది. ఇక మీ కుటుంబ సభ్యులు మీరి యొక్క మేలును కోరి ఇప్పటి వరకు ఆ నిజాన్ని దాచిపెట్టారు. ఇక మీరు ఒక్కసారిగా ఆ విషయం తెలియగానే పట్టజాలనంత కోపంతో ఊగిపోతారు. వీరిని ఆపడం ఎవరి వల్ల కాదనే చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి ఆవేశం కారణంగా ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పడతారో అని కుటుంబ సభ్యులు ఆ వాస్తవాన్ని ఇప్పటి వరకు వీరికి తెలియకుండా దాచిపెట్టారు. ఒకంత కుటుంబం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు వారితో వాగ్వాదానికి కూడా దిగుతారు. ఇక ఇటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులు వీరిని సందిగ్ధపరచడానికి, సద్దుమణిగించడానికి ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా కూడా వీరు ఎవరి మాట వినరు. ఆవేశపూరితంగా కొన్ని మాటలను నోరుజారుతారు. ఇక ఆ మాట పట్టింపులతో కొన్ని రకాల ఇబ్బందులతో మీరు తలదించుకుంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కొంతసేపటికి ఏంటంటే కనుక కొద్దిసేపటి తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. దీనికి కారణం చేత మీరు ఎందుకు ఆ నిజాన్ని ఇంతవరకు దాచిపెట్టవలసి వచ్చిందో, కుటుంబ సభ్యులు మీకు ఎందుకు తెలియచేయలేదో గ్రహించి వారినైతే క్షమించి మీరు అర్థం చేసుకుంటారు. పెద్ద మనసుతో ఇక మీదట ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే పరిస్థితులను చేర్చుకుంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి వ్యాపార ఉద్యోగ స్థానాల్లో చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రాశి వారికి సంబంధించి తెలుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు వస్త్రాలు కలిసి వస్తాయి. శుక్రవారం మరియు గురువారం ఈ రాశి వారికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. లక్ష్మీదేవిని ఆరాధించడం, శివారాధన చేయడం, అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.